ప్రజలకు ఓటర్లకు అందరికీ నమస్కారం. నేను మీ నీరు డానియల్, సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే తెలంగాణ భూమి రైతుల సంఘం రైతు సంఘం అధ్యక్షుడిని. మరి ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. ఒక బస్సు ఫ్రీ అని ఒక బస్సు హామీ తప్ప మిగిలిన హామీలు ఎక్కడ ఒకటే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రైతు భరోసా 2 సంవత్సరాల కింద మరి రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చిండు? ఎకరాకు 15,000 ఇస్తా అన్నాడు. ఎవరికి? రైతులకు. అలాగే కౌలు రైతులకు 12,000 ఇస్తా అని చెప్పిండు. అలాగే రైతు బీమా అన్నాడు. రైతు బీమా ఇది ఇంకా వేరే చాలా హామీలు ఇచ్చిండు. రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ ఎంతమందికి అయిందని చూస్తే అలా సగం మంది కూడా కాలేదు. అలాగే మహాలక్ష్మి 2,500 ప్రతి మహిళకు అని చెప్పిండు. అది గంగలో కలిసిపోయింది. తర్వాత ఇంకా చాలా హామీలు 420 హామీలో స్కూటీ ఇస్తాడు, బంగారం ఇస్తాడు, 1 తులం బంగారం అన్నాడు. కళ్యాణంతో పాటు 1 తులం కదా, 1 గ్రాము కూడా బంగారం ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి ఎక్కడ దాక్కున్నాం అని చెప్పి అడుగుతున్నాం మేము సోషలిస్ట్ పార్టీ ద్వారా. అలాగే రైతుల తరఫున మరి సోషలిస్ట్ పార్టీ ఇండియా రాబోయే ఎలక్షన్లో మొన్న కూడా మరి పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీని మరి చిత్తు ఓడడానికి సిద్ధంగా ఉందని చెప్పి, అలాగే టీఆర్ చేసిన గత 10 సంవత్సరాలు చేసిన మరి అవకతవకల మీద మేము అలాగే పోరాడుతున్నాము. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ప్రజలకు, పేదవాళ్లకు మరి ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరి దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా మరి మీ మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రతి ఇంటా పోయి పరిచయం చేస్తాము. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి వెళ్ళేసి మరి సోషలిస్ట్ పార్టీ మరి కలెక్టర్ ఆఫీసర్ ముందైనా సరే, ఆర్టీఓ ఆఫీసర్ ముందైనా సరే రైతుల తరఫున మరి నిన్న మేడే జరిగింది. మేడే రోజు ఎక్కడ కంపెనీలు అక్కడ ఆగిపోవాల్సింది. మరి అదే రోజు ఒక యాక్సిడెంట్ జరగడము ఎంత దిగ్భ్రాంతి గురి చేసిందంటే, మేడే అనేది మరి లేబర్ హాలిడే రోజు పనులు చేస్తున్నారు. పనులు చేస్తుంటే ఆ పని రోజు చేసే రోజే ఒక కార్మికుడు చనిపోతాడు నల్గొండ జిల్లాలో. ఇంకా చాలా విషయాలు ఏది కూడా సరిగా అమలు చేయలేరు రేవంత్ రెడ్డి గారు. అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడే పార్టీలుగా మరి తయారైనాయి. అందుకని సోషలిస్ట్ పార్టీ ఇండియా మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి పౌరుడిని కలుస్తుంది, ప్రతి మనిషిని కలుస్తుంది. మరి సోషలిస్ట్ పార్టీ అని ఆదరించాలి. మరి నేను మీ నీర్తంజనేయులను మరి హామీ ఇస్తున్నాను. మరి పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు ప్రతి ఒక్కరికి ఏమైతే హామీ ఇస్తామో ఏం హామీ ఇస్తలేము. ముఖ్యంగా 3 హామీలు: విద్య ఫ్రీ, మరి ఆరోగ్యం ఫ్రీ, తర్వాత న్యాయం ఫ్రీ, తర్వాత కూడు ఉంటుంది. బేసిక్ 3 సదుపాయాలుగా ముందుగా మరి అమలు చేయాలి. మేము అదే విషయం మేము చెప్తున్నాము. మేము అధికారంలోకి వచ్చినాక మరి అందరికీ PhD నుంచి PG వరకు ఇంతకుముందు కానీ చెప్పిండు ఫ్రీ ఇస్తారు, ఏమి కాలేదు. 100% హామీ ఇచ్చేది సోషలిస్ట్ పార్టీ. ఈక్వాలిటీ, ఎవరు ధనవంతులు లేరు, ఎవరు పేదవాళ్ళు లేరు, అందరికీ ఈక్వల్గా చూస్తాము. మరి KG నుంచి PG వరకు గవర్నమెంట్ దీంట్లోనే స్కూల్లోనే చదవడానికి మరి అన్ని గవర్నమెంట్ చేస్తాము. ప్రైవేట్ స్కూల్ మొత్తం బంద్ చేయాలి. మేము అది అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూల్ మొత్తం బంద్ చేయించేసి గవర్నమెంట్ నిర్బంధ విద్యలాగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ పోవాల్సిందే. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు ఫస్ట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పోతే ప్రతి ఒక్కరు వస్తారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతారు, కొండి వద్దడలేము. ఇప్పుడు మధ్యతరగతి పిల్లలు పోతుంటే వాళ్ళకి ఫీజులు, ఒక్కొక్క ఫీజు వచ్చేసి 3 లక్షల నుంచి ఏది కార్పొరేట్ స్కూళ్ళల్లో 3 లక్షల నుంచి 10 లక్షల వరకు. LKGలో 3 లక్షలు. ఇక్కడ నుంచి కడతారు వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు. మరి గవర్నమెంట్ స్కూల్కి పోతేనేమో అక్కడ ఫెసిలిటీ సరిగా లేవని చెప్పి అక్కడ పోవడం జరగట్లేదు. ఇలాంటి వ్యవస్థను పట్టుకొని మరి విద్యాశాఖ మంత్రి ఉన్న మరి రేవంత్ రెడ్డి గారే, అలాగే హోంశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ గారే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే మరి 4 శాఖలు పెట్టుకొని మరి ఈ శాఖలు ఏం జరుగుతున్నాయని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయలేక మరి అన్ని శాఖలన్నీ మరి ఎక్కడో అక్కడ దిగ్భ్రాంతికి. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే మరి స్కూల్ పిల్లలు మరి గవర్నమెంట్ స్కూల్ అక్కడక్కడ కొంతమంది వస్తారు తప్ప ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము అది చేసామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు అయినా సరే మరి తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక. మరి సోషలిస్ట్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మరి ప్రతి స్కూల్లో మీరు ఏదైతే ప్రైవేట్గా RTE చట్టం ఉంది, 2010లో అమలైంది. మరి 2010-11లో అమలైన చట్టాన్ని మీరు పేద విద్యార్థులకు ఫ్రీగా చదివించాలి. అలాగే KG నుంచి డిగ్రీ వరకు కూడా మరి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలని చెప్పేసి, అలాగే
ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితి. మా తోటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య కూడా కిడ్నీ ఫెయిల్ అయితే ఇప్పటి వరకు ఆ ట్రీట్మెంట్ నెల రోజుల నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ప్రైవేట్కి వెళ్ళమని చెప్పి మరి ఇచ్చేయడం రిఫర్ తప్ప వీళ్ళు సొంతంగా ఏ వైద్యం సరిగా చేయరు. అలాగే మాకు కొలివు ఆయన ఉంటే వాళ్ళ అమ్మ కిడ్నీ ప్రాబ్లంతో వచ్చేసి మరి గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్కి వెళ్తే నిమ్స్లో పోయి తర్వాత చనిపోవడం జరిగింది. మరి అదే ప్రైవేట్లో పోతే చికిత్స జరుగుతున్నది. ఎందుకు మీరు ప్రైవేట్లో జరిగే వైద్యము గవర్నమెంట్ ఎందుకు చేస్తారని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. విద్య, ఆరోగ్యము, తర్వాత న్యాయము, ఒక పేద తరగతి మధ్య తరగతి వాడు ఒక కోట్లకు పోవాలంటే డబ్బులు కొన్ని లక్షల డబ్బులు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు మా లాయర్లు కూడా. అలాంటిది ఉచిత న్యాయం కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 3 హామీలు మేము నెరవేర్చామని చెప్పి సోషలిస్ట్ పార్టీ ద్వారా సోషలిస్ట్ పార్టీని ఆదరించాలని చెప్పి ప్రజానీకానికి తెలంగాణ ఓటర్లందరికీ మనవి చేస్తూ మరి నేను మీ నిర్ణయాలు ధన్యవాదాలు.